వాళ్ళ అవయవాలను వర్ణిస్తూ మాట్లాడుతున్న మాటలు చాలా జిగుప్సాకరంగా. మన్మధుడు హీరోయిన్ అంశుపై డైరెక్టర్ త్రినాథరావు చేసిన వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు అన్నవాళ్ళు కూడా బహిరంగంగా స్త్రీలను విమర్శిస్తూ వాళ్ళ అవయవాలను వర్ణిస్తూ మాట్లాడుతున్న మాటలు చాలా జిగుప్సాకరంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంటున్నాయి అన్నది. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి మెసేజ్లు ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడో నాకు చెప్పడానికి కూడా నోరు రావడం లేదు. ఆ బయట మన దగ్గర ఉన్నా సార్, ప్లే చేయమంటే ప్లే చేస్తాం. చేయండి, బయట ప్లే చేయండి. అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైం బాగా ఇంప్రూవ్ అవుతుంది. అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. రైట్, ఇది సార్ అసలు వినడానికే చాలా అసహ్యంగా ఉంది. అసలు ఇది వాస్తవంగా బయట ప్లే చేయకూడదు మనం, కానీ ఇది పబ్లిక్ డొమైన్లో బాగా తిరుగుతోంది ఒకటి. రెండవది, అది చూడని వారికి తెలియదు కూడా, కాంటెక్స్ట్ ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియదు. అందుకే ఆ పదాలు నా నోటి నుంచి అన్నడు కన్నా ఆ అన్నోళ్ళదే చూపెడితే అయిపోతుంది అని చూపెట్టమన్నాను సార్. ఎందుకు ఇంత అరాచకంగా తయారవుతుంది? ఇదేం కొత్త కాదు. మీకు గతంలో బాలకృష్ణ అన్న వ్యాఖ్యలు తెలుసు. ఆయనైతే సినిమా నటే కాదు, రాజకీయ నాయకుడు కూడా. సో ఇలా సినిమా వాళ్ళు నోటికొచ్చినట్లు రోత పుట్టించే రీతిలో, సభ్య సమాజం అంగీకరించని రీతిలో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇదే పెద్ద మనిషిని నేను అడుగుతున్నా, నీ ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల ఇలా మాట్లాడగలమా? ఇంకెవరైనా మాట్లాడితే సహించగలమా? ఇప్పుడు ఆ హీరోయిన్ కూడా ఓ ఇంటి ఆడపడచ్చు కదా, ఓరి బిడ్డ కదా, ఓరి చెల్లెలు కదా. మరి నీకు ఆ రకంగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారు నీకు? ఇది నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళను పైన కఠినంగా సినిమా పరిశ్రమ రియాక్ట్ కావాలి. అన్ఫార్చునేట్లీ సినిమా పరిశ్రమ రియాక్ట్ కాదు. ఇప్పుడు అది మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు లేచి బాయ్కాట్ చేయాలి. ఇలాంటి అసభ్యకరమైనటువంటి సంభాషణ ఉన్న చోట మేము ఉండము అని. నాలాంటి వాడు ఉంటే అయితే లేచి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి బయటకు వచ్చేవాడిని. ఐ డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ అసెంబ్లీ అని. ఈ రోత పుట్టిస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే ఇది ఏం జరుగుతోంది? ఇప్పుడు ఇది ఆడియో రిలీజ్ అనుకుంటాను కదా. సో ఇలాంటివి పబ్లిక్గా ప్రామినెంట్ పీపుల్ మాట్లాడడం వల్ల పబ్లిక్ డిస్కోర్స్ యొక్క స్టాండర్డ్స్ పడిపోతాయి. ఇప్పుడు ఇలాగే జనరల్గా ఎవరైనా మాట్లాడ మొదలు పెడతారు. స్త్రీని యొక్క ఆట వస్తువుగా, ఒక కమాడిటీగా, ఒక మగవాడి కన్జంప్షన్ వస్తువుగా చూసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి భావన సమాజంలో పెరుగుతుంది. అంటే సమాజంలో అశ్లీలత, విశృంఖలత్వం, లైంగిక ప్రకోపం ఇలాంటివి పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంకా దేనికైనా ఇదేమైనా సందేశాత్మక సినిమా అన్నా ఇది? సినిమా వాళ్ళు ఇంకా మాకు టికెట్ల ధరలు పెంచుకోవాలి, బెనిఫిట్ షోలు కావాలి, ప్రీమియర్ షోలు కావాలి, ఇలాంటి చెత్తంతా జనాన్ని చూపెట్టడానికి మీకు కావాల్సినవి. అసలు ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి, వ్యవస్థలు ఊరుకుంటున్నాయి, సెన్సార్ బోర్డులు ఏం మాట్లాడడం లేదు. ఇది ఇంకా ద్వందార్థం కూడా కాదు, డైరెక్టర్త్వం. ద్వందార్థం వచ్చేటువంటి మాటలు సినిమాల్లో డైలాగులుగా మారిపోతున్నాయి. సినిమా సీన్లు చాలా అశ్లీలంగా ఉంటున్నాయి. కుటుంబం అంతా కలిసి సినిమా చూడలేని పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చారు. పిల్లలతో వెళ్ళి మన సినిమా చూడగలమా? ఇలాంటి దరిద్రము, దౌర్భాగ్యము బహిరంగంగా చూపెడుతుంటే, మాట్లాడుతుంటే వెళ్ళి ఆ సినిమా చూడగలమా? అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళని ఎందుకు సభ్య సమాజం బహిష్కరించకూడదు? మరి తర్వాత ఏదో క్షమాపణ చెప్పాడు అనుకోండి, ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. సో తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికీ కాస్టింగ్ కోచ్ పైన మాట్లాడతలేరు పెద్దలు, ఎవరు మాట్లాడతలేరు. మీకు సమంత లాంటి వాళ్ళు, ఇతర సినిమా రంగంలో ఉన్న ప్రామినెంట్ ఉమెన్ రైజ్ చేశారు కూడా. మలయాళం ఇండస్ట్రీ వచ్చాక, అక్కడ జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చాక తెలుగులో కూడా ఈ కాస్టింగ్ కౌచ్ మీద వచ్చిన రిపోర్ట్ బయట పెట్టండి అని. ఇంతవరకు దానిపైన డిస్కషన్ లేదు. సినిమా పెద్దలు, ముఖ్యమంత్రులు కలిసి మా టికెట్ల ధరలు పెంచండి, మాకు బెనిఫిట్ షోలు ఇవ్వండి, మాకు ప్రీమియర్ షోలు ఇవ్వండి, మేము ఇంకా అడ్డగోలుగా సంపాదించుకొని ఇవ్వండి, మాకు సంపాదన సరిపోవడం లేదని చెప్తారు తప్ప మా సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ మీద విచారించండి, విచారణ జరిపి రిపోర్ట్ బయట పెట్టండి సినిమా పెద్దలు అడుగుతున్నారు ముఖ్యమంత్రుల్ని.
సో మరి మీకు బాధ్యత లేదా? మీ మీ పరిశ్రమలో ఉన్నటువంటి మీ చెల్లెలు లాంటి వాళ్ళు, మీ కూతురు లాంటి వాళ్ళు, మీ ఆడపడుచుల పైన అరాచకత్వం జరుగుతుంటే మరి దాని గురించి ఎందుకు నోరు విప్పరు సినిమా పెద్దలు? మీకు బాధ్యత లేదా? సో ఇవాళ ఇలాంటి వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతుంటే ప్రముఖ హీరోలు, ప్రముఖ డైరెక్టర్లు, ప్రముఖ నిర్మాతలు ఏం చేస్తున్నారు? మీకు లేదా బాధ్యత సభ్య సమాజం పట్ల? సినిమా పరిశ్రమ పైన చీమ చిటుక్కు అంటే డిఫెండింగ్ వస్తారు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ను కేసులో అరెస్ట్ చేస్తే అందరూ లైన్ వెళ్ళి పరామర్శించారు కదా. మరి ఇలాంటప్పుడు ఎందుకు స్పందించారు మీరు? ఇప్పుడు ఇలాంటి వాటిపైన సినిమా పరిశ్రమ ముక్త కంఠంతో స్పందిస్తే ఇంకోసారి ఇంకో డైరెక్టరు, ఇంకో ప్రొడ్యూసర్లు మాట్లాడతారా ఇంకెవరైనా? సో సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు ఎందుకు నోరు విప్పడం లేదు? ఈ అసభ్యత, ఈ కుసంస్కారం, ఈ అశ్లీలత బహిరంగంగా వెదజల్లుతుంటే సో మీరు ఏ రకమైనటువంటి బాధ్యత తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలు పాటించకపోతే నిజంగా వీటిని మీరు అంగీకరించిన వాళ్ళు అవుతారు కదా, మీరు ఎండార్స్ చేసిన వాళ్ళు అవుతారు కదా. సో మీరు ఒకసారి ఆలోచించాలి కదా. సో అందువల్ల సినిమా పరిశ్రమ డిమాండ్ల పైన మాట్లాడతారు, సినిమా పరిశ్రమలో ఎవరికి ఏదైనా అయితే సాలిడారిటీ ప్రకటిస్తారు. కానీ సమాజం పైన సినిమా పరిశ్రమ జరుపుతున్న ఈ రోతపూర్వక దాడి, ఈ అసభ్యమైన దాడిది, ఇది సంస్కారహీనమైన దాడి, అనాగరికమైన దాడిని ఎందుకు అంగీకరించకూడదు? ఎందుకు అంగీకరిస్తున్నారో? మౌనం అంటే అంగీకారం, అర్ధాంగీకారమే. ఇవాళ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? నిజంగా ఆ బయట చూస్తే అసభ్యం వేసింది. నిజంగా దానిపైన ఏం మాట్లాడాలి అనుకోని నేను 3 రోజుల నుంచి మాట్లాడలేదు ఇక్కడ. ఇవాళ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఖండించడానికైనా మాట్లాడాలి. ఎందుకంటే అందరూ అసభ్యత అనుకొని, అశ్లీలత అనుకొని మనం మాట్లాడకుండా ఉంటే అది కూడా సరైనది కాదు కదా. సో ఆడ మురికి ప్రవహిస్తుంది, మనం ముక్కు మూసుకొని దూరం వెళ్ళిపోయినంత మాత్రాన సమాజాన్ని మనం న్యాయం చేసే వాళ్ళం కాము. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి మనమే ఆ మురికి లేకుండా చేయగలగాలి. లేకుండా ఆ మురికి అలాగే ఉండిపోతుంది కదా. నువ్వు ముక్కు మూసుకొని పక్కకి జరిగిపోతావు, కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకైతే ఆ మురికి వాసన వస్తుంది కదా. అందువల్ల ఈ మురికిని ఎలా అడ్రస్ చేస్తావు? సినిమా పరిశ్రమలో కనీసమైన సెల్ఫ్ డిసిప్లిన్ ఉండకూడదా? మళ్ళీ కాస్తంత ఎవరైనా సెన్సార్ బోర్డు వాళ్ళకి కత్తిరిస్తే మళ్ళీ సినిమా పరిశ్రమతో మా ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అంటారు. ఇదే ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అంటే. సో మీ ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ ఇప్పుడు ఏమంటారంటే ఆ హీరోయిన్ ఆమెకి వెళ్ళిన బాధ మీకెందుకు? అయ్యే ఇది మీకు మీ హీరోయిన్కు మధ్య సమస్య కాదు. మీరు ఒక షూటింగ్లో స్టూడియోలో 4 గదుల మధ్య మీరు ఒక హీరోయిన్ ఏమన్నా అంటే అది ఇక్కడికి వచ్చేదే కాదు, మేము మాట్లాడేవాళ్ళే కాదు. మీరు జనంలో ఉన్నారు కదా. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ బిట్వీన్ ద డైరెక్టర్ అండ్ ద హీరోయిన్. ఇప్పుడు ఆ హీరోయిన్ చాలా మంచివాడు డైరెక్టరు, అలాంటి వాడే కాదు, నా పట్ల చాలా గౌరవంగా ఉన్నాడని స్టేట్మెంట్ ఇచ్చారు. అర్థం చేసుకోవాలి. ఇవ్వకపోతే మళ్ళీ మీ సినిమా వాళ్ళ పరిశ్రమలో ఫ్యూచర్ ఉంటుందా? మీరు అంతా కలిసి ఏకమై ఆ అమ్మాయిని పాపం అన్యాయం చేయరా? అందుకే కదా కాస్టింగ్ కౌచ్ వచ్చేది. సో ఇది కూడా కాస్టింగ్ కౌచ్ కిందకే వస్తుంది. ఇప్పుడు బహిరంగంగా ఇట్లా మాట్లాడుతున్నాడంటే ఇక వెనకాల ఎట్లా మాట్లాడుతున్నాం మనం ఊహించగలం కదా. ఇంకా ఏ రకంగా హింసిస్తూ ఉంచగలం కదా. ఒక డైరెక్టర్ వెళ్ళి ఓ హీరోని ముద్దు పెట్టుకుంటాడు, అది కూడా తిరుమల కొండ పైన దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ముద్దు పెట్టుకుంటాడు బహిరంగంగా. హేమరాచకత్వం అండి ఇది. సో అప్పుడు మనం మాట్లాడము. సో మీరు అందుకే నేను అన్నది. సో దిస్ ఈజ్ అన్ ఓపెన్ కాస్టింగ్ కౌచ్. ఇంతకన్నా కాస్టింగ్ కౌచ్ ఏంటండి ఇది? సో బాబా అమ్మాయి ఏం మాట్లాడతలేదు, అమ్మాయి సమర్థించిన అమ్మాయి బాధలు అమ్మకి ఉండొచ్చు. రేపు పొద్దునకు ఎవరు అవకాశం ఇయ్యారు కదా. మీరు సినిమా పరిశ్రమలో ఏ రకమైన కార్టెల్స్ ఉన్నాయి, ఏ రకమైన గుత్తాధిపత్యం ఉంది, ఏ రకంగా కొద్దిమంది చేతుల్లో సినిమా పరిశ్రమ బందీ అయిందని మనం మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ పైన చదవలేదా? అందువల్ల సినిమా సమాజం పైన ప్రభావం చూపే అత్యంత శక్తివంతమైన సాధనం. మీరేమో రాజకీయాలలో ఉన్న వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటలేరా అని సమర్థించవచ్చు. ఆ రాజకీయ రోతను కూడా మేమే సమర్థించలేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఒక పొలిటీషియన్ను ఆదర్శంగా తీసుకొని ప్రజలు అనుకరించరు. కానీ ఒక ఫిలిం సినిమాలో ఉండే హీరోయిన్ను, డైరెక్టర్లను, సినిమాను అనుకరిస్తూ ఉంటారు. సో మీకు పుష్ప సినిమా పైన జరిగింది. ఒక స్మగ్లర్ను హీరోగా, స్మగ్లింగ్ను హీరోయిజంగా చూపెడతారా, స్మగ్లర్ను హీరోగా చూపెడతారా అన్నారు. మరి ఇదేంటి? ఇది ఇంకా అంతకన్నా దారుణం కదా. సో అందువల్ల మీరు సినిమా ఒక జనరంజకంగా ఉండాలనే పేరిట ఒక సాంస్కృతిక కాలుష్యానికి సినిమా కంట్రిబ్యూట్ చేస్తుంటే కాలుష్య నివారణ యంత్రాంగం పనిచేయాలి కదా అంటాను నేను. ఇట్స్ ఎ కల్చరల్ పొల్యూషన్ కదా.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మిగతా సినిమా పరిశ్రమలు ఎట్లా ఎడుస్తాయంటే తర్వాత సంగతి. మిగతా అన్నీ అలాగే దౌర్భాగ్యంగా ఏడవచ్చు. సో అశ్లీలమైన ప్రదర్శనలు, డబుల్ మీనింగ్లు వచ్చేటువంటి పాటలు, సినిమాలో సీన్లు, సినిమాలో డైలాగులు పోటీ పడి. సో మీరు ఇవాళ గుండె మీద చేసుకుని చెప్పండి, ఓటీటీలు వచ్చాక ఇంట్లో సినిమా చూస్తున్నామండి. ఒకప్పుడంటే పోనీ కుటుంబంగా సినిమా వెళ్ళగలిగే సినిమాలు, వెళ్ళలేని సినిమాలు, అడల్ట్ అనే ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలు ఇప్పుడు ఎక్కడ ఉందని పరిస్థితి. ఓటీటీ వచ్చాక నేను డ్రాయింగ్ రూమ్లో సినిమా పెడుతున్నావు, అందరూ చూస్తున్నారు కదా, కలిసే చూడాలి కదా, ఇంకో మార్గమే లేదు కదా. అందువల్ల ప్రజల్లో సమాజంలో దీన్ని చీదరించుకునేంత వరకు ఇది ఇలాగే ఏడ్చేస్తుంది. అందుకే సినిమా పెద్దలకు విజ్ఞప్తి, నేను క్షమాపణ చెప్పాను కదా, అసలు నీ నోటి నుంచి ఎలా వచ్చింది ఈ కంపు అనేది, మొదలు ఈ కంపు ఎలా వచ్చింది అనేది ప్రశ్న కదా. ఇప్పుడు ఆయన అడిగామనుకోండి, మరి బాలకృష్ణ మాట్లాడలేదా అంటాడు కావచ్చు, జస్టిఫికేషన్ కదా, ఆయన పెద్ద మనుషులు ఇట్లా మాట్లాడలేదా లేదా మంత్రి మాట్లాడలేదా ఏమండి, ఆ మంత్రి మాట్లాడలేదా అనొచ్చు. ఆ మంత్రి అంటే పోనీ మంత్రి మాట్లాడడం మనం ఖండించాం కదా. ఇప్పుడు వేరే వాళ్ళు ఇలా మాట్లాడడానికి కూడా సినిమా పరిశ్రమ అవకాశాన్ని ఇస్తుంది కదా. మీరు ఇలాంటి అశ్లీలతను బహిరంగంగా మాట్లాడుకున్న తర్వాత మీ పైన కామెంట్ కూడా బయట సమాజం అలాగే మాట్లాడుతుంది. ఎందుకంటే డిఫరెంట్గా ఎందుకు మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ మంత్రికి అవకాశం వచ్చిందంటే ఇలా అశ్లీలతను మీరు బహిరంగంగా ప్రదర్శించుకుంటున్నారు కనుక ఒక అవకాశం వచ్చిందని ఆమెనొచ్చు కదా. రేపు ఆమె అన్నదాన్ని సమర్థించలేదు, ఖచ్చితంగా తప్పే, మనందరం రియాక్ట్ అయ్యాం. సో నేను అడుగుతున్నది, కాస్టింగ్ కౌచ్ పైన ఏమైంది రిపోర్టు, ఏ విడుదల గవర్నమెంట్ సబ్మిట్ చేశారు, ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు ఇంతవరకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. జస్టిస్ హేమా కమిటీ పైన మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత జరిగింది, ఇది నేను అడిగింది కాదు. సో సమంత అడిగారు కదా, మీకు అంతా తెలుగు సినీ పరిశ్రమ చెందిన ప్రముఖులు, ప్రామినెంట్ ఉమెన్ అడిగారు. సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది కాస్టింగ్ కౌచ్ ఏ స్థాయిలో ఉంది అని. ఈ కామెంట్లు చూస్తే అర్థమవుతుంది కదా కాస్టింగ్ కౌచ్ ఏ స్థాయిలో ఉంది అని. సో సినిమా హీరోలు, సినిమా డైరెక్టర్లు, ప్రఖ్యాత సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు అందరూ ముక్త కంఠంతో క్షమాపణ చెప్పి ఖండించి క్షమాపణ చెప్పించాలి. సో ఇలా ఇక ముందు ఎవరు జరిగినా ఒక ఎథిక్స్ బోర్డు ఉండాలండి ఫిలిం ఇండస్ట్రీలో. సో ఫిలిం పెద్దలతో ఒక కామర్స్ మ్యాన్ ఉండాలి, ఒక ఎథిక్స్ బోర్డు పెట్టుకోండి, నైతిక ప్రమాణాలు పాటించేలా. ఇలాంటి అనైతికమైన చర్యలు ఎక్కడున్నా వెంటనే వాళ్ళపైన చర్య తీసుకునే పరిశ్రమ ఏమీ లేక మీకు సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే సమాజానికి మీరు ఏ సందేశాన్ని ఇస్తున్నారు. ఇలా సినిమా పరిశ్రమ, ఆ సినిమా వాళ్ళ ప్రభావం ఉండదంటే ఇలా తీవ్రమైన ప్రభావం సినిమా పరిశ్రమ ప్రజలపైన ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు మీరు మందు తాగుతూ డ్రగ్స్ తీసుకుంటూ సినిమాలు ఏదంటే చూపెడతారా? డ్రగ్స్ అంటే నిషేధంగా చూపెట్టరు, మందు తాగే సీన్లు చూపెడుతుంటారు. మీరు ఏది పడుతుంది వెండి తెర పైన చూపెడుతూ ఉంటారు, ఇలా ఆడియోలో మాట్లాడుతుంటారు. మీకు అసలు ఎక్కడా ఏ లిమిట్స్ ఉండవా? అంటే సినిమా పరిశ్రమకు భావ ప్రకటన స్వేచ్ఛ పెరిట కాంటూర్స్ ఉండవా? అందువల్ల ఇట్స్ వెరీ సీరియస్ క్రైమ్ అండ్ సొసైటీ, ఇట్స్ అ ఫ్రాడ్ అండ్ సొసైటీ. తెలుగు సినిమాలు ఇప్పుడు నేను అనేది ఈ ఒక్కరు మాట్లాడింది అంటలే నేను, ఐఎమ్ నాట్ రెఫరింగ్ టు పర్టికులర్ డైలాగ్. ఈ మజాక్ నేను ఒకటి అడుగుతుంది, మజాక్ కాదు అంటున్నా, సమాజంతో మజాక్ చేయకండి అంటున్నాను. సమాజంతో మజాక్ చేయకండి. నేను ఈ ఒక్క ఇన్సిడెంట్ను, ఈ ఒక్క వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడతలేను. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఈ అశ్లీలమైన, అసభ్యమైన, అసాంఘికమైన అరాచకత్వాన్ని ముక్త కంఠంతో ఖండిద్దాం. తెలుగు సినీ పరిశ్రమ దిగజారుడు విలువలకు ఇది ఒక నిదర్శనంగా భావించుదాం. అందువల్ల దీనిపైన సమగ్రంగా చర్చ జరగాలి. మీ నోటికి వచ్చినట్టు పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు మాట్లాడితే పబ్లిక్ డిస్కోర్స్ని మీరు